మన డైట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. చాలామంది టీని తగ్గించడం లేకపోతే వదిలేయడం అని ఆలోచించి ఉండొచ్చు. కానీ మీకు ఒక సర్ప్రైజ్ పాయింట్, మన టీని ప్రిపేర్ చేయడంలో చిన్న చేంజెస్ చేసిన టీ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. ఎలాంటివంటే లైక్ ఇన్సోమ్నియా, హార్ట్ బర్న్, యాంగ్జైటీ, కాన్స్టిపేషన్ని రెడ్యూస్ చేయడం మాత్రమే కాదు, అది హై బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, బెల్లీ ఫ్యాట్, ఆర్థరైటిస్ని కూడా నార్మలైజ్ చేయగలుగుతుంది. సో మీరు టీ లవర్స్ అయినా లేకపోతే టీని రెగ్యులర్గా తాగుతున్న వాళ్ళైనా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మీకు క్లియర్గా టీ గురించి మొత్తం తెలుస్తుంది. వెల్కమ్ టు ఎసాఫెట్ హెల్త్. ఐఎమ్ సింధుజా, యువర్ వెల్నెస్ గైడ్. టీని కరెక్ట్గా తయారు చేస్తే అది మన బాడీకి హార్మ్ చేయదు. ఇన్స్టెడ్ అది చాలా బెనిఫిట్స్ కూడా ఇవ్వగలుగుతుంది. మీకు తెలుసా, టీలో యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ పాలిఫినాల్స్ అండ్ ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. కానీ చాలామంది టీ ప్రిపేర్ చేయడంలో అన్నోయింగ్లీ చాలా మిస్టేక్స్ చేస్తారు. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఫుల్ బెనిఫిట్స్ పొందలేకపోతారు. దాంట్లో ఫస్ట్ అండ్ మెయిన్ మిస్టేక్, టీని చాలా ఎక్కువ బాయిల్ చేస్తారు. టీ మన ఇండియన్ డైట్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. చాలామంది టీని బాయిల్ చేయడంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ని పూర్తిగా రెడ్యూస్ చేస్తున్నారు. నో డౌట్ ఎక్సెసివ్ బాయిలింగ్ స్ట్రెంథెన్స్ టీ ఫ్లేవర్. ఎక్సెసివ్ బాయిలింగ్ అంటే ఏంటి? వాటర్లో టీ పౌడర్ని మోర్ దెన్ 10 minutes బాయిల్ చేయడం అండ్ ఆల్సో మిల్క్ వేసాక కూడా చాలా టైం మరిగడం. చాలామంది టీ ఫ్లేవర్ కోసం కూడా బాగా బాయిల్ చేస్తున్నారు. దానివల్ల టీ పౌడర్లో ఉండే టానిన్స్ ఎక్సెసివ్గా రిలీజ్ అవుతాయి. టానిన్స్ వల్ల మనకి టీ ఎల్లో అవ్వడం, స్టమక్ అసిడిటీ పెరగడం అండ్ మన బాడీ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అనేది హిండర్ అవ్వడం, అంటే సరిగా మనకి న్యూట్రియంట్స్ అబ్జార్బ్ కాకపోవడం ఫుడ్ నుంచి జరుగుతుంది. మీరు రోడ్ సైడ్ టీని తాగేటప్పుడు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఆ టీని చాలా ఎక్సెసివ్గా చాలా టైం వరకు బాయిల్ చేస్తూనే ఉంటారు. కేవలం జస్ట్ ఒక ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం మాత్రమే. అండ్ ఆ బాయిల్ చేసిన టీని బాయిల్ చేస్తూ అదే టీని మళ్ళా రీయూజ్ చేస్తారు చాలాసార్లు. సో రోడ్ సైడ్ టీని కంప్లీట్గా మానేయడం అనేది చాలా మంచిది. సెకండ్ మిస్టేక్ మనం చేసేది, టీ స్వీట్గా ఉండడానికి షుగర్ని ఎక్కువ యాడ్ చేయడం. షుగర్ని యాడ్ చేయడం వల్ల కూడా టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ రెడ్యూస్ అవుతాయి. ఎస్, షుగర్ రెడ్యూసెస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ టీ. రిఫైన్డ్ షుగర్ అన్హెల్దీగా కెమికల్ ప్రాసెస్ చేస్తారు. కానీ దేశీ కాన్, మిస్ట్రీ పౌడర్ ఇలాంటివి యూస్ చేయండి. అండ్ అవాయిడ్ జాగరీ విత్ మిల్క్ యాజ్ ఇట్ కర్డిల్స్ అండ్ స్టమక్ అప్సెట్ చేస్తుంది. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్లో ఒక రివ్యూ పబ్లిష్ అయింది. ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి కదా, కొకెయిన్ ఇలాంటివి, ఇవి బ్రెయిన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో రిఫైన్డ్ షుగర్ కూడా అలానే చేస్తుందంట. బోత్ హ్యావ్ సేమ్ ఎఫెక్ట్ ఆన్ బ్రెయిన్. రిఫైన్డ్ షుగర్ ప్రాసెసింగ్లో సల్ఫర్ అనే డేంజరస్ కెమికల్ని యాడ్ చేస్తారు, విచ్ నాట్ ఓన్లీ లూజెస్ ఇట్స్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో షుగర్ మన బాడీ కూడా అబ్జర్వ్ చేసుకోలేడు. టీ స్వీటన్ అవ్వాలంటే అన్రిఫైన్డ్ షుగర్స్ని యూస్ చేయండి, అంటే ఎక్కువ ప్రాసెస్ చేయని షుగర్స్. ఫర్ ఎగ్జాంపుల్, దేశీ కాంట్ ఈజ్ అ న్యాచురల్ స్వీట్నర్ దట్ కమ్స్ ఫ్రమ్ షుగర్ కేన్ జ్యూస్. అది ఎలా ప్రిపేర్ చేస్తారంటే, షుగర్ కేన్ జ్యూస్ని బాయిల్ చేశాక దాన్ని ఎవాపరేట్ చేస్తారు క్రిస్టల్స్ ఫామ్ అవ్వడానికి. సెకండ్ వన్, పామ్ షుగర్. పామ్ షుగర్ని సాప్ ఆఫ్ పామ్ ఫ్లవర్స్ ఉంటుంది కదా, అది బాయిల్ చేస్తారు, అప్పుడు క్రిస్టల్స్ ఫామ్ అవుతుంది. పామ్ షుగర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దట్ ఈస్ లో ఇన్ గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ లో ఇన్ క్యాలరీ అండ్ ఈజ్ ఆల్సో రిచ్ ఇన్ న్యూట్రియంట్స్. పామ్ షుగర్లో కూడా ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన సెల్ డ్యామేజ్ నుంచి అండ్ క్రానిక్ కండిషన్స్ లైక్ హార్ట్ డిసీజెస్ అండ్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనం వేరే వీడియోలో షుగర్ని ఎన్ని రకాలుగా వేరే వాటితో రీప్లేస్ చేయొచ్చు అని, వాటి బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ థర్డ్ వన్ ఈజ్ డేట్స్ పౌడర్. డేట్స్ పౌడర్ కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ఫోర్త్ ఈజ్ మిస్ట్రీ పౌడర్. ఫిఫ్త్ ఈజ్ జాగరీ పౌడర్. జాగరీ పౌడర్ ఇలా చాలా రీప్లేస్ చేయొచ్చు షుగర్ని, బట్ జాగరీ యూస్ చేయకూడదు టీలో. అది ఎందుకు అనేది వీడియో లాస్ట్లో చెప్తాను. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్, డయాబెటిక్ వాళ్ళు షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ని టీలో వాడుతున్నారు.
షుగర్ ఫ్రీ అండ్ ఆల్ అదర్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి కదా, ఈవెన్ రిఫైన్డ్ షుగర్ కంటే చాలా డేంజర్ అది. సో ప్లీజ్ అవాయిడ్ ఇట్. అండ్ నో మ్యాటర్ ఏ హెల్దీ ఫుడ్స్ అయినా రాంగ్ టైంలో తీసుకుంటే మనకి చాలా హామ్. ఎలా అయితే ఫ్రూట్స్ లంచ్ చేసినాక వెంటనే తీసుకోకూడదు, అండ్ వాటర్ తినేటప్పుడు అండ్ తిన్నాక కూడా వెంటనే తాగకూడదు, టీ కూడా రాంగ్ టైంలో తీసుకోకూడదు. మనం 3 రాంగ్ టైమ్స్లో టీ అస్సలు తీసుకోకూడదు. వాట్ ఆర్ ద రాంగ్ టైమ్స్? మార్నింగ్ ఆన్ అన్ ఎంప్టీ స్టమక్. మనం ఒక 8 అవర్స్ పనుకుంటే ఆ 8 అవర్స్ మన బాడీలో అండ్ బ్రెయిన్లో కూడా వాటర్ ఉండదు. ఆ స్టేట్లో బెడ్ టీ కానీ బెడ్ కాఫీ కానీ తాగితే ఇవి డయూరెటిక్ ఇన్ నేచర్ కదా, కాబట్టి మన బాడీ కూడా చాలా వరకు డిహైడ్రేట్ అయ్యి మెమొరీని కూడా చాలా వీక్ చేస్తుంది. అండ్ స్కెలిటల్ ఫ్లోరోసిస్ రావచ్చు, బోన్స్ని మజిల్స్ని చాలా వీక్ చేస్తుంది, జాయింట్స్లో గ్రీస్ని తగ్గిస్తుంది. సో ముందుగా నార్మల్ హాట్ వాటర్ తాగండి, దట్ ఈస్ అ సొల్యూషన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆఫ్టర్ మీల్స్. చాలామంది బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఆర్ లంచ్ అయిన వెంటనే టీ తాగుతారు. ఇలా తాగడం వల్ల డెఫిషియన్సీ ఆఫ్ న్యూట్రియంట్స్ వస్తుంది అండ్ టానిన్స్ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ని బ్లాక్ చేస్తాయి. సో వాట్ ఈస్ ద సొల్యూషన్? 1 అవర్ తర్వాత టీ తాగండి అట్ నైట్. థర్డ్ వన్, కఫీన్ వల్ల స్లీప్ చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. డీప్ స్లీప్లోనే బాడీని రిపేర్ మెకానిజం స్టార్ట్ అవుతుంది. ఎనఫ్ స్లీప్ లేకపోతే బాడీ వోంట్ గెట్ ద ఛాన్స్ టు ఫుల్లీ రిపేర్ ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ద సొల్యూషన్? వామ్ మిల్క్ ఇన్స్టెడ్. టీలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటుంది అండ్ టీ బెనిఫిట్స్ని కూడా అది చాలా ఇంప్రూవ్ చేస్తుంది. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే గ్రీన్ కార్డమమ్, యాలకలు. యాలకలు మన బాడీని చాలా స్ట్రెంగ్ చేస్తాయి అండ్ ఆల్సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి, లైక్ లోవర్స్ బ్లడ్ షుగర్, ఇంప్రూవ్స్ ఓరల్ హెల్త్, కంటైన్స్ క్యాన్సర్ ఫైటింగ్ కాంపౌండ్స్, ఇలాంటివి. సెకండ్ వన్ క్లోవ్, లవంగాలు. ఆయుర్వేదాలో దీన్ని లవంగ్ అంటారు, అంటే బాడీని చాలా ఫ్లెక్సిబుల్ చేస్తుంది. లవంగాలు బ్లడ్ వెసల్స్ని కూడా ఎలాస్టిసిటీని పెంచుతుంది. అండ్ థర్డ్ వన్ ఈస్ జింజర్, అల్లం. బాడీ పెయిన్స్ ఉన్నా, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా జింజర్ అనేది చాలా బెస్ట్. 4 సిన్నమన్, దాల్చిన చెక్క. మీకు బ్లడ్ షుగర్ హై ఉంటే దాల్చిన చెక్క కంటే బెస్ట్ ఇంగ్రీడియంట్ అస్సలు ఉండదు. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ లికోరైస్, ముల్లేది. టీ మామూలుగా చాలా డ్రైయింగ్ ఇన్ నేచర్, కానీ లికోరైస్ యాడ్ చేయడంతో టీ కంప్లీట్గా న్యూట్రలైజ్ అవుతుంది. ఎలా అంటే మన ఇంటర్నల్ టిష్యూస్ని మాయిశ్చరైజ్ చేసి అండ్ లంగ్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సిక్స్త్ వన్ ఈస్ ఫెనల్ సీడ్స్, సోంపు. అసిడిటీ కానీ, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ చెస్ట్ కానీ, స్టమక్ అల్సర్స్ కానీ సోంపు ఇస్ బెస్ట్, వాటిని రెడ్యూస్ చేస్తుంది. అండ్ సెవెంత్ వన్ ఈస్ అర్జున పార్క్, అర్జున చెక్క. అండ్ మీకు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ, కొలెస్ట్రాల్ కానీ ఉన్న అర్జున పార్క్ అనేది చాలా మంచిది. వీటిలో సిన్నమన్, క్లోవ్ అండ్ జింజర్ ప్రాపర్టీస్ అనేది చాలా హీటింగ్ ఇన్ నేచర్. అండ్ కార్డమమ్ కానీ, అర్జున పార్క్, లికోరైస్, సోంపు ప్రాపర్టీస్ అనేవి చాలా కూలింగ్ ఇన్ నేచర్. ఈ ఇంగ్రీడియంట్స్కి అన్ని యూనిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో choose the ingredients based on your preferences and health needs. So how to make tea for maximizing utmost benefits? For 1 cup of tea, 1 cup of water వేయండి అండ్ ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయండి. ఈవెన్ తులసి లీవ్స్ అండ్ పుదీనా లీవ్స్ కూడా యాడ్ చేయొచ్చు. బాయిల్ చేయండి అంటిల్ వాటర్ ఈజ్ రెడ్యూస్ టు హాఫ్. ఎందుకంటే మనం వేసిన అన్ని హర్బ్స్ ఈ యొక్క మెడిసినల్ ప్రాపర్టీస్ని రిలీజ్ చేయడానికి. దెన్ యాడ్ టీ పౌడర్. ఇమీడియట్గా కొంచెం మిల్క్ని యాడ్ చేయండి. ఒకేసారి బాయిల్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. టీని మాత్రం అసలు ఓవర్ బాయిల్ చేయొద్దు. ఫైనల్గా న్యాచురల్ స్వీట్నర్ యాడ్ చేయండి. స్ట్రెయిన్ అండ్ ఎంజాయ్. దిస్ ఈస్ బెనిఫిషియల్ టీ. Ideal timing and quantity.
సో బెస్ట్ టైం ఏంటంటే 2 to 3 hours ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కానీ ఆర్ లంచ్ కానీ. అండ్ సెకండ్ వన్ ఈస్ లిమిట్ ఇంటేక్ 2 to 3 cups పర్ డే. 2 cups అనేది ఫైన్, మ్యాక్సిమం 3కి వెళ్ళొచ్చు. 3 కంటే ఎక్కువ కప్స్ తీసుకుంటే ఫర్ ష్యూర్ బాడీని హార్మ్ చేస్తుంది. బికాస్ ఎంత మెడిసినల్ వాల్యూ తెప్పించినా లిమిట్ ఈజ్ బెస్ట్. టీ అండ్ కాఫీ ఆర్ హైలీ అసిడిక్ ఇన్ నేచర్. ఎక్కువ కప్స్ తీసుకున్న వాళ్ళకి అసిడిటీ ప్రాబ్లం ఉంటుంది. లెట్స్ రీక్యాప్. రీహీట్ చేయకండి, ఫ్రెష్ టీ మాత్రమే తాగండి. అండ్ తప్పకుండా వాటర్ ఇంటేక్ని పెంచండి. డీహైడ్రేషన్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ ఎక్స్ట్రీమ్లీ హాట్ టీ. అండ్ నాన్ అల్యూమినియం యుటెన్సిల్స్ లైక్ బ్రాస్ కోటెడ్ వన్ ఆర్ స్టీల్ ఇవే యూస్ చేయండి. ట్రస్టెడ్ బ్రాండ్స్ నుంచే టీ కొనండి. అడల్టరేషన్ చెక్ చేయండి. ఈ టిప్స్ని ఫాలో చేస్తే టీ బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ హార్మ్ని రెడ్యూస్ చేస్తూ. నథింగ్ ఈజ్ బెటర్ దాన్ క్విట్టింగ్ టీ అండ్ కాఫీ ఆల్ టుగెదర్. బట్ ఇఫ్ యూ కాంట్ క్విట్ దీస్ థింగ్స్ వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ in this video will surely overcome harmful nature of tea. And టీలో జాగరి యూస్ చేయకూడదు. జాగరి పౌడర్ ఫామ్లో యూస్ చేయొచ్చు. ఎందుకంటే నో డౌట్ జాగరిలో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నా కూడా అది మిల్క్లో మిక్స్ చేయడంతో తన ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అవుతాయి. మీరే టెస్ట్ చేయొచ్చు ఇంట్లో. జాగరిని హాట్ మిల్క్లో కానీ హాట్ టీలో కానీ వేసి చూడండి, పాలన్నీ విరిగిపోతాయి. సో టీని స్వీట్ చేయాలన్నప్పుడు జాగరీ పౌడర్ కానీ మిశ్రీ పౌడర్ కానీ పామ్ షుగర్, డేట్స్ పౌడర్, డేసికాన్ ఇలాంటివి యూస్ చేయొచ్చు. అండ్ ఈ రోజుల్లో గీ టీ అండ్ గీ కాఫీ అనేది న్యూ ఏజ్ ఎనర్జీ డ్రింక్. గీ టీ అంటే మన బాడీకి లిక్విడ్ గోల్డ్ లాంటిది. మెటబాలిజం బూస్ట్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ క్రీమీ రిచ్నెస్తో ప్రతి సిప్ని ప్యూర్ కంఫర్ట్ లాగా ఫీల్ అవ్వడం. అది ఎవరు తాగొచ్చు అనేది, ఏ టైంకి తాగొచ్చు అనేది అండ్ అది తాగడం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అనేది, అది ఎలా తయారు చేసుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి. గీ టీ గురించి మీకు అన్ని విషయాలు చెప్తాను. అండ్ ఈ వీడియోలో చెప్పిన టిప్స్ని ఫాలో చేయండి. టీని హెల్తీగా ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రిమెంబర్, moderation is key. Stay healthy, stay happy. Thanks for watching and see you in the next video.